కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో యాక్టివ్ కేసులు 1000 దాటాయి. కొత్త వేరియంట్లతో టెన్షన్ లేదు కానీ జాగ్రత్త మాత్రం అవసరమని ఐసీఎంఆర్ హెచ్చరించింది. ముఖ్యంగా క్యాన్సర్ రోగులు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయి. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ డైరెక్టర్ కీలక సూచనలు చేశారు. కరోనా కొత్త వేరియంట్ల పట్ల భయాందోళనలు అవసరం లేదన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం, ఇతర ఏజెన్సీలు ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయని తెలిపారు. ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం అవసరమని పేర్కొన్నారు. క్యాన్సర్ రోగులు, రోగనిరోధక శక్తి సంబంధిత సమస్యలు ఉన్నవారైతే ఎలాంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐసీఎంఆర్ డైరెక్టర్ సూచించారు. करंट सिनेरियो ये है कि कुछ केसेस में इंक्रीज हुआ है. कई पार्ट्स, कई देश के भागों में, पहले साउथ में, वेस्ट में, और अब कुछ केसेस बाकी कंट्री के पार्ट में आए हैं. लेकिन अगर मैं आपसे ये कहूँ, इस समय कोई वरी करने की इतनी कोई ज़रूरत नहीं है. सिर्फ विजिलेंट रहने की ज़रूरत है. जब भी कोई केस आते हैं, कोविड के केस बढ़ते हैं, हम 3 चीज़ें उसमें ध्यान से देखते हैं. पहला कि कितना ट्रांसमिशन हो रहा है, कितनी तेज़ी से केस बढ़ रहे हैं. दूसरा कि क्या वो इम्यूनिटी को अवॉइड कर रहा है, जो पहले से हमारी नेचुरल इम्यूनिटी बनी है और जो वैक्सीन्स हमें लगी हैं. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1000 దాటింది. వారం వ్యవధిలో 750 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డేటా బోర్డులో వెల్లడించిన సమాచారం ప్రకారం కేరళలో అత్యధికంగా 430 క్రియాశీల కేసులు ఉండగా, మహారాష్ట్రలో 209 కేసులు, ఢిల్లీలో 104, గుజరాత్లో 83 కేసులు ఉన్నాయి. ఏపీలో 4 కేసులుండగా మధ్యప్రదేశ్లో 2, తెలంగాణ, గోవా, ఛత్తీస్గఢ్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. కేసులు పెరిగినప్పటికీ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొద్దిపాటి జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు లాంటి స్వల్ప లక్షణాలుంటాయని అంటున్నారు. ఆ సిమ్టమ్స్ కనిపిస్తే ఐసోలేట్ కావాలని సూచిస్తున్నారు. మాస్క్, సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెబుతున్నారు. ముఖ్యంగా సీజన్ మారింది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.